హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిలిటరీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ అంటే కార్తీక మాసంలో ఫస్ట్ ఏకాదశి, అలాగే ఇంకో స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే. ఈ రెండు కలిపి వీడియో అయితే షూట్ చేస్తాను. నాకు వీలైనంత వరకు అయితే షూట్ చేస్తాను. అందరికీ కార్తీక మాసం మొదటి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు ఎలా ఇంట్లో పూజ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఏంటంటే నా ఛానల్ని వ్యూస్ అయితే వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. చూసే వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అయితే వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తా, చూసేయండి. ఇదిగోండి, ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకున్నాను. పువ్వులు అయితే మా వారు డ్యూటీ నుంచి వచ్చాక తీసుకొస్తా అన్నారు. ఇదిగోండి, ఈరోజు శనివారం కదా, నేను ప్రతి శనివారము ఇలా పిండి దీపాలు అయితే చేసి పెట్టుకుంటా వెంకటేశ్వర స్వామికి. ఇదిగోండి, ఇంట్లో పూజ అయితే ఇలా అయింది. బయట తులసి కోట దగ్గర ఎలా చేశానో చూపిస్తా. ఇదిగోండి, ద్వారం పూజ అయితే ఇలా చేసుకున్నా. జస్ట్ పూజ అయితే ఇలా అయింది. ఇక్కడ కూడా ఒక పిండి దీపం చేసి అయితే పెట్టుకున్నా. ఇదిగోండి, తులసికోట దగ్గర పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంటి దగ్గర అయితే ఇలా చేసుకున్నా. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం చూస్తున్నారా, 10:30 అయ్యింది. ఇప్పుడు ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా, అందరూ తప్పకుండా అయితే విష్ చేస్తారని అనుకుంటున్నాను. విష్ చేసే వాళ్ళందరికీ నేనైతే తర్వాత రిప్లై ఇస్తాను. అయితే కాఫీ పెట్టుకుంటున్నాను నేను. మీలో ఎంతమంది కాఫీ తాగే అలవాటు ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కాంటినెంటల్ కాఫీ అయితే యూజ్ చేస్తున్నా. ఇది మాకు రేషన్లో వచ్చింది అనుకుంటా. మీలో ఎంతమంది కాఫీ తాగే అలవాటు ఉందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రోజు ఏమీ తాగను, కానీ ఎప్పుడో అలా ఒకసారి గుర్తొచ్చినప్పుడు అయితే తాగుతూ ఉంటాను. కొంచెం షుగర్ వేసుకుంటా, సరిపోద్ది అనుకుంటా. మరీ షుగర్ అయినా కానీ తాగలేము కాఫీని. ఇందులో అయితే ఇప్పుడు కొంచెం అన్ని పాలు వేసుకొని సరిపోతాయి. కాఫీ తాగడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తాను. స్పెషల్స్ అంటే ఏమీ లేవు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సాటర్డే, నెక్స్ట్ ఏకాదశి కదా, అందుకని ఏకాదశి కాబట్టి మేమైతే ఉల్లిపాయలు వేయము. అంటే మేమైతే మా అత్తమ్మలు అయితే పూర్తిగా వేయరు. 1 month మేము మండే, నెక్స్ట్ ఈ ఏకాదశి, అంతే, ఇంకేం లేదు. ఆనియన్స్ వేయకుండా ఏం చేసినా టేస్ట్ ఉండదు కాబట్టి సింపుల్గా పప్పు వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా. అదే చేస్తా కూడా అని, పప్పు వంకాయ ఫ్రై, ఆనియన్స్ వేయకుండా అయితే ఆ 2 చేస్తాను. ఇదే ఈరోజు మా లంచ్ ప్రిపేర్ చేసాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. వంట అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇటువైపు అయితే వంకాయ ఫ్రై అయితే పెట్టాను. కుక్కర్లో అయితే పప్పు పెట్టాను. వంట అంతా కంప్లీట్ అయ్యాకైతే వీడియో చూపిస్తా. ఏమైతే కంప్లీట్ అయిపోయింది, ఏమేమి చేశానో చూపిస్తా. టమాటా పప్పు, ఇది వంకాయ ఫ్రై, వైట్ రైస్, ఇంతే సింపుల్ మా లంచ్ ఈరోజు. వారు ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చి పువ్వులు తీసుకొచ్చారు. మా లంచ్ చేయడం అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. లంచ్ చేశాక వచ్చిన గిన్నెలన్నీ తోమేసి రేపటికి టిఫిన్స్ కోసం, అలాగే నైట్కి కూడా టిఫిన్కి దోశలకి, ఇడ్లీకి అయితే నానబెట్టేసుకున్నాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి, లంచ్ చేశాక వచ్చిన గిన్నెలు అన్నీ తోమేసి అయితే పక్కన పెట్టుకున్నాను. కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇదైతే దోశలకి నానబెట్టేసుకున్నాను. అలాగే ఇదైతే ఇడ్లీకి, 2 ఒకేసారి వేసుకున్నా. ఎప్పుడు ఏం నచ్చితే అది చేసుకోవచ్చు, కానీ ఇది దోశలకి, ఇది ఇడ్లీకి అయితే నానబెట్టి పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ బట్టలు ఉతికాను కదా, అవి కూడా పైన ఎండేసి తెచ్చి మడత పెట్టి ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు ఏం లేదు, ఇంకా జస్ట్ ఖాళీగా అలా కూర్చొని కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది, అది చేసి అయితే అప్లోడ్ చేయాలి. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఏం తీసుకున్నారు ఏంటన్నది నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అక్కడ చూడండి వీడియోని. మళ్ళీ కలుస్తా, మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటా, పడుకొని కానీ అలా కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే వీడియో కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి.
హాయ్ అండి. ఇప్పుడే రెస్ట్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైము 3 అవుతుంది. ఈవినింగ్ గుడికి వెళ్తామని చెప్పాను కదా, దానికోసం అయితే అన్నీ సర్ది పెడుతున్నా. మా వారు లంచ్కి వచ్చి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు. కాసేపు అయ్యాక వస్తారు. టైమింగ్ అయితే నేను అడగలేదు, అతను చెప్పలేదు. ఇప్పుడైతే గుడికి అన్నీ సర్ది పెడుతున్నా. ఏమేమి సర్ది పెట్టానో చూపిస్తా చూడండి. ఈ క్యారీ బ్యాగ్లో అయితే పసుపు కుంకాలు డొక్కిది, పసుపు కుంకుమ అక్షతలు అన్నీ ఈ బాక్స్లో మ్యాక్సిమం ఉంటాయి. అగరబత్తుల ప్యాకెట్ ఒకటి, అలాగే అరటిపళ్ళు, ఈ కింద ఫ్లవర్స్ అవి ప్రమిదలు, అలాగే ఒత్తులు తీసుకెళ్తున్నా. నెక్స్ట్ ఏంటంటే దోశలకి ఇది దోశలు, ఇది ఇడ్లీకి బ్యాటర్, దోశ ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను. దీంట్లో పాలు తీసుకెళ్దామని ఇదైతే కడిగి పెట్టాను. అలాగే మీ సైడు ఇలా చేస్తారో లేదో కానీ మా సైడ్ అయితే గోధుమ పిండితో ప్రమిదలు చేస్తారు. ఆ ప్రమిదల్లో దీపం పెడితే మంచిది అంటారు. మా సైడ్ అయితే చేస్తారు. మీ సైడ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ అయితే ఇది ఖచ్చితంగా చేస్తారు. గోధుమ పిండితో ప్రమిదలు చేద్దామని గోధుమ పిండి అయితే కలిపి పెట్టాను. బిల్డింగ్ కిందన మా ఓనర్ వాళ్ళే తమలపాకు మొక్క అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళి తమలపాకులు తీసుకొస్తా, తమలపాకు మొక్క కూడా చూపిస్తా. మా బిల్డింగ్ కింద కంటే మా ఎదురింట్లో వాళ్ళు పెట్టారు ఆ ఓనర్స్. చాలా బాగుంటుందండి ఆ మొక్క, చూపిస్తా చూడండి మీకు. అదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టుకి ఆ పై నుంచి కింద వరకు అదే అండి తమలపాకులు ఆ ఓనర్ వాళ్ళు పెట్టింది. అలా ఆ చెట్టు చూడండి ఎక్కడ వరకు ఉంది. ఆ ఇల్లు మొత్తం చెట్లతోనే ఉంటుంది మ్యాక్సిమం. ఈ చెట్టుకి అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే రాలేదు. అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే వస్తాయండి. వాళ్ళ ఇంటికి చాలా బాగుంటుంది ఫ్లవర్స్ వచ్చినప్పుడు. ఇదైతే మా స్ట్రీట్ మంచిగా మొక్కలతో మంచిగా ఉంటుంది. కిందికైతే వచ్చానండి తమలపాకులు తీద్దామని. ఇదిగోండి తమలపాకు చెట్టు, ఇది తమలపాకులు అయితే తీస్తాను ఇప్పుడు. మార్నింగ్ కూడా నేను ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాను గుడికి కాబట్టి. అయినా మా ఓనర్స్ ఏమి అన్నారు తమలపాకులు తీసుకున్నా కానీ ఎందుకు ఏమిటి అని. అందుకనే ఇక్కడే తీసుకెళ్తాం, బయట ఏమి కొనుక్కోము. ఇక్కడ ఒక ఆకు కొన్నా ఎన్ని కొన్నా కానీ దారుణం అండి హైదరాబాద్లో మాత్రం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా పెద్దది ఉంది. ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తా, అక్కడికి కూడా క్లారిటీగా చూపిస్తా చూడండి. ఆ పై నుంచి ఇలా ఇది మా ఓనర్ వాళ్ళది. ఇదిగోండి ఇదంతానే ఇంకా ఇలా పై వరకు ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఈ గార్డెన్ అంతా మా ఓనర్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇది నేనైతే ఇక్కడవే బాగున్నాయి. ఈ పై అంతేమి చిరిగిపోయి అలా ఇలా ఉన్నాయని ఇక్కడవే తీసా. ఇదిగోండి తమలపాకులు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నా. తమలపాకులు అయితే తీసుకున్నా. ఆల్మోస్ట్ అన్నీ సర్దేసినట్టే. ఆ గోధుమ పిండితో అవి ఒక్కటి చేస్తే అయిపోయినట్టే గుడిది. ఇంకా ఇల్లు తుడిచి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని అయితే గుడికి వెళ్ళడమే, అంతే ఉంది. తమలపాకులు తీసుకొని అయితే వచ్చాయి కదా, ఇప్పుడు ఈ గోధుమ పిండితో అయితే ప్రమిదలు తయారు చేస్తాను. చేశాక చూపిస్తా. సరిగ్గా చేయడం రాదు, ఎలా వస్తాయేంటో ట్రై చేశాక వీడియో కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. కొడుకులు అయితే ప్రిపేర్ చేశాను, చూపిస్తా. నవ్వుకోవద్దు నా కొడుకుల వైపు చూసి. నాకు ఎలా వస్తే అలా అయితే ప్రమిదలు అయితే రెడీ చేశాను. ఇదిగోండి ఇలా అయితే చేసా. ఒక బాక్స్లో వేసుకున్న, 2 చిన్నవి ఒకటి పెద్దది చేశాను. క్లారిటీగా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇప్పుడైతే క్యాప్ పెట్టేశాను, ఇందులో పెట్టేయడమే, ఇంకేమీ బ్యాలెన్స్ లేదు. ఒక్క పాలు ఒక్కటి చూపించాను కదా గాజుది, అందులో వేసేసి పెట్టేస్తే సరే. కొబ్బరికాయ అయితే గుడి దగ్గరే కొనుక్కుంటాము. గుడికి అయితే అంత సెట్. ఇంకా జస్ట్ ఇంకో 1 అవర్ ఆగాక స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి గుడికి అయితే స్టార్ట్ అవుతాను. గుడికి ఇంట్లో దీపాలు అయ్యాకైతే వీడియో తీస్తా మళ్ళీ. అందరికీ ఆల్మోస్ట్ అయితే అంతా అయిపోయింది. ఇంట్లో కూడా దీపం పెట్టాను, చూపిస్తా చూడండి. ఈవినింగ్ పూజ కూడా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నా. ఇలా అయితే రెడీ అయ్యా. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇంట్లో ఈవినింగ్ అయితే పూజ ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇలా దీపాలు అయితే పెట్టుకున్నా. బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసా, చూపిస్తా చూడండి. ఇదిగోండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసా, గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టేసా.
అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్ళడమే. మా హస్బెండ్ వస్తా అన్నారు కానీ దగ్గరే కదా, నేను నడుచుకుంటూ వస్తా, అక్కడి నుంచి డ్యూటీ నుంచి వచ్చేసాయని చెప్పా. గుడికి అన్నీ ఆల్మోస్ట్ అయితే రెడీ చేస్తాను, ఇంకా గుడికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళాక అయితే వీడియో కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను గుడికి వెళ్తున్నా నడుచుకుంటూ. లాస్ట్ వీడియోలో పెట్టా కదా షార్ట్ వీడియోలో ఎక్కడో, ఆ గుడికే వెళ్తున్నా. మా హస్బెండ్ అయితే అటు నుంచి అట్టే రమ్మని చెప్పాను, దగ్గరే కదా నేను నడుచుకుంటూ వచ్చేస్తాలే, మళ్ళీ నువ్వు ఇంటి వరకు రావడం ఎందుకని చెప్పి నేనైతే వెళ్తున్నా. వీడియో కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. ఒక్కలమే వెళ్ళాలంటే భయంగా ఉంటుంది, కానీ అలవాటు అయిపోయింది అంతే. ఇంకా అయితే వచ్చాం కానీ ఇక్కడ కరెంట్ లేదు, మీకు కనిపిస్తుందో లేదో వెనకాల, అక్కడ దీపాలు కూడా వెలుగుతున్నాయి. ఇక్కడైతే అసలు కరెంట్ లేదు, చీకటిగా ఉంది. ఎలా దర్శనం అవుద్దో ఏమో మరి చూడాలి. గుడికైతే వచ్చాము, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజే బిర్లా మందిర్కి వెళ్ళాము. అక్కడ తీసుకున్న పిక్సే ఇవి. పిక్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.